పిల్లలు అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారు? కేసీఆర్తోనే తేల్చుకుంటా. రాహుల్తో మంచి రిలేషన్, నమ్మినోళ్ళని ఎప్పటికీ మరవను. 20 ఏండ్లు రాజకీయాల్లోనే ఉంటా. చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ ఉంటాడు, ఎందుకంటే ఇంక ఆయన వయసు ఏం పోయింది? మా అంటే 50, 54, 55 ఏళ్ళు ఉంటాడేమో. ఇంకా 20 ఏళ్ళు ఆరాంగా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఏమో ఈ తాగుడు ఈ అలవాట్లు లేవు. పాత సార్ కంటే జెఫర్సన్ కొన్ని కొన్ని మంచి మంచి రకరకాల బ్రాండ్లు ఉండే. అధికారంలోకి వచ్చినాక బ్రాండ్లు మారినాయి. అధికారంలోకి రాకముందుకు వేరే బ్రాండ్లు, అధికారంలోకి వచ్చినాక జెఫర్సన్. తాను సీఎం అయిన రోజే కేసీఆర్ గుండె పగిలిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో చిట్చాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల డెవలప్మెంట్పై కేసీఆర్ చర్చకు సిద్ధమా అన్నారు. స్వయంగా ఆయనే అసెంబ్లీకి రావాలన్నారు. ఆయన పంపిన పిల్లలు అసెంబ్లీలో ఏం చేస్తారని విమర్శించారు. నిజంగా మరి ఇట్లా బురద చల్లుతున్నారు కదా, చర్చకు రమ్మంటుడు. 15 నెలల పాలనల, మీ 10 సంవత్సరాల పాలనల ఏ చర్చకు వస్తారో రండి అని మాట్లాడుతారు. మరి మీరు రావచ్చు కదా, మరి ఎందుకు రాలేకపోతున్నారు? మీరు చేసే ఆరోపణలన్నీ తప్పనే కదా. దమ్ముంటే మరి అసెంబ్లీకి రమ్మను. వీళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు జరసేపు నేను పెద్ద అని మాట్లాడతారు, జరసేపు ఆయన నేను పెద్ద అని మాట్లాడతారు. ప్రతిపక్ష నాయకుని హోదా ఎవరు? మరి కేసీఆర్ని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమను, పూర్తి బాధ్యతలు ఇక కేటీఆరే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పమను. కేటీఆర్తోనైనా చర్చలకు సిద్ధమే ఉంటారు వీళ్ళు. మరి అట్లా కూడా సిద్ధమే ఉంటారు. మరి ఆయన ఎందుకు తీసుకుంటుండు ప్రజల సొమ్ము జీతం తీసుకొని ఆ నియోజకవర్గంలో తిరుగుతలేడు, నియోజకవర్గ సమస్యలు పట్టించుకుంటలేడు, అసెంబ్లీకి వస్తలేడు, ఆ నియోజకవర్గం గురించి ఏం మాట్లాడతలేడు, కనీసం ప్రతిపక్ష నాయకుని హోదాల రాష్ట్రం గురించి కూడా మాట్లాడతలేడు, సూచనలు సలహాలు కూడా ఇస్తలేడు. మరి అసోంటోనికి ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు? రాజీనామా చేస్తే వేరే వాళ్ళన్న గెలిస్తే వాళ్ళన్న నియోజకవర్గాలలో తిరుగుతారు, ఆ రాష్ట్ర రాజకీయాలకు ఏమైనా సూచనలు చేస్తారు, ఏమైనా నిధులు ఉంటే తీసుకుపోయి ఖర్చు పెడతారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 15 నుంచి 25 కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మరి ఆ నిధులు ఏం చేసిండో, మరి దానికి కూడా మరి అక్కడ ఉన్న నియోజకవర్గానికి ఏమైనా ఖర్చు పెట్టిండా? పాపం వాసాల మరిలో ఇల్లు గులగొట్టిండా? మరి ఆ ఎమ్మెల్యే కోటా కింద 20-25 కోట్లు వచ్చినాయి. మరి అయ్యాన్ని గట్టిపియరాదు, నీ చేతులతోనే గులగొట్టించినావు కదా. లేకుంటే మీ పార్టీ ఫండ్ నుంచి అయినా గట్టిపి, అట్లనన్నా మంచి పేరు వస్తుంది. కానీ నిజంగా పైసా పోతే సస్తారు వీళ్ళు దొంగలు. చేతులకి ఎదురుగా 100 రూపాయలు పోతే సస్తారు. మొత్తం రావాలి మనకే. మరి ఆ పార్టీ 1500 కోట్లుండే మీది, ఇక అంటే ఆ ఓపెన్గా మీ పార్టీ ఫండే అంత ఉంది, మళ్ళీ మీ సొంతంగా ఉన్న ఫండ్ వేరే. కనీసం జస్ట్ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టేందుకు మీకు ఏం రోగం? ఆ వాసాల మరిలో మొత్తం ఇల్లు కావా 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెడితే మీకు అవి తక్కువ ఉన్నాయి. జస్ట్ ఇట్లా టిప్పు కొట్టినంత పని కాదు. సిగ్గుండాలి. మీరు కూడా కొట్టించినాయిగా పాపం ఆ ఊర్లో మొత్తం. ఏది ఉన్నా తాను కేసీఆర్తోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీతో తనకు మంచి రిలేషన్ ఉందని, ఎలాంటి గ్యాప్ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచంలో ఇందిరాగాంధీని మించిన యోధురాలు లేదని, గాంధీ కుటుంబం మొత్తం దేశానికి అంకితమయ్యారని గుర్తు చేశారు. ఇది దేశ ప్రజలకు గొప్ప వరం అన్నారు కేసీఆర్. ఇది దేశ ప్రజలకు గొప్ప వరం అని కేసీఆర్ అన్నారట. కేసీఆర్ అన్నమాటనే కదా. ఎలకతుర్తి సభలో కేసీఆర్ తన అక్కస్సు ఆవేదనను కక్కాడని చెప్పారు. కాంగ్రెస్ స్కీములు ఏ రాష్ట్రంలో లేవు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములు ఏ రాష్ట్రంలో లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1.5 నుంచి స్కీములు గ్రౌండ్ చేస్తూనే ఉన్నామన్నారు. వాటన్నిటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అందజేసేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. ఈ అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. తాను ఇంకా 20 ఏళ్లు రాజకీయాలలో ఉంటానని, చట్ట ప్రకారమే ముందుకు సాగుతానని వెల్లడించారు. కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుందని, కానీ చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తాను కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తీరుస్తానని వెల్లడించారు. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇప్పిస్తానని ప్రకటించి చెప్పినట్లే వచ్చిందని పేర్కొన్నారు. అవునన్న రేవంత్ అన్న, ఇగో ఇప్పుడు ఏంది, కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది, కానీ చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తాను కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తీరుస్తానని వెల్లడించారు. అవును రేవంత్ అన్న, ఇప్పుడు మీకే సూటి ప్రశ్న, మీరు ఇవ్వలేదా? మరి ఎలక్షన్ల ముందల ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తాం, మీకు జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు.
మరి ఏదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నడేస్తారు వాళ్ళని జైల్లో? ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ప్రతి దాంట్లో వాళ్ళ మీద అవినీతి ఉంది. మరి వాళ్ళని ఎన్నడ అరెస్ట్ చేస్తారు చెప్పుని? ప్రతి దాంట్లో ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఆ గొర్రెల స్కీమ్ కావచ్చు, ఇంకా ఏమున్నాయి వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో, ఆ దళిత బంధులో కూడా ఏ ఏ స్కీములు ఇచ్చారు చెప్పు? ప్రతి స్కీముల ఏది సీఎం రిలీఫ్ ఫండ్ దాంట్లో కూడా అవకతవకలేనా? ప్రతి దాంట్లో అవకతవకలే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద కూడా నిధులు ఇచ్చే దాంట్లో కూడా అవకతవకలే. ప్రతి దాంట్లో దేంట్లో లేకుండా ఇండ్ల లేదు అండ్ల లేదు, ఈ ఇండ్ల అన్నట్టు కాదు, ప్రతి దాంట్లో అవకతవకలే. ప్రతి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా దొరికే అన్ని ఆధారాలు ఉంటాయి. ఇవన్నీ దొరికినాక ఎందుకు అరెస్ట్ చేసి లోపల వేస్తారు? వేస్తలేరు, లోపల ఎందుకు వేస్తలేరు? జనాలకు కూడా కావాల్సింది అదే. మిమ్మల్ని ఆ సీటు మీద గుసబెట్టింది కూడా మేజర్గా రేవంత్ రెడ్డి అయితేనే వీళ్ళని తీసుకుపోయి లోపలేస్తాడు. వీళ్ళకి సరైన మొగడు రేవంత్ రెడ్డి అనే ప్రజలకు అది కలిగించిన మీరు. మీ మాటలు మీకు ఇట్లా మంత్రముగ్ధులు అయిపోయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితేనే వీళ్ళకు సరైన మొగడు, వీళ్ళని లోపలేస్తాడు, కాలు చేతులు గట్టి గుంజుకుపోయి లోపలేస్తాడు అని చెప్పేసి మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు. అది కూడా ఒక పెద్ద స్కీమ్ అనుకోవాలి మీరు. ఈ 6 గ్యారెంటీలలో ప్రధాన గ్యారెంటీ అది. మీరు ఆ గ్యారెంటీ ఇస్తే మిగతా గ్యారెంటీలు అడగరు. ఫస్ట్ ఆ గ్యారెంటీ అమలు చేయర్రి. 6 గ్యారెంటీలలో ప్రధాన గ్యారెంటీ ఇది, వాళ్ళని జైలుకు తోలుడు. ఎందుకు తోలుతలేరు మరి? ఫార్ములా ఈ రేస్ కేసు కూడా ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, చట్ట ప్రకారం పోండి. కానీ ఆ ఫైల్ని తొందరగా మూవ్ చేయండి. జనాలు ఆగలేకపోతున్నారు. ఈ 6 గ్యారెంటీల కోసం ఇంక ఈ టర్మ్ వదిలిపెట్టి నెక్స్ట్ టర్మ్ కూడా ఆగుతారు. వీళ్ళని లోపలేస్తే ఆగుతారు, పక్కా ఆగుతారు. జనాలకు కావాల్సిందే అది. నీ స్కీములు ఆ పైసలతోనే తింటున్నాం, మాకు ఆ పైసలతోనే వెళ్తుందని లేదు జనాలకు. ఫస్ట్ వాళ్ళని లోపలేయాలని ఉన్నది. మీరు ఎన్నడేస్తారు మరి? అది క్లారిటీ ఇయ్యరు. మరి మాకు ఈ గీములు ఏమొద్దు, ఫస్ట్ వాళ్ళని వేస్తే అదే 6 గ్యారెంటీల ప్రధాన గ్యారెంటీ. మరి రెండో టర్ములో మీరు అప్పుడు చేదురుతీ మీ ఈ 6 గ్యారెంటీలు అని అడుగుతారు ప్రజలు. చాలామంది చెప్తారు, చాలామంది మాకు మెసేజ్లు కూడా పెడుతురు. ఏంది మరి ఎన్నడ అరెస్ట్ చేస్తారు అని చెప్పగా, మాకు ఈ గీములు ఈ వచ్చినాడు వస్తే పోయినాడు పోతే ఈ సంగతి దేవుడు ఎరు, కానీ ఆ సంగతి ఏంది ఫస్ట్ అని అడుగుతున్నారు. మరి దానికి కూడా మీరు ఒకనాడు ప్రెస్ మీట్లా మీరు చెప్పండి, మేము చేస్తాము, ఈ చట్ట ప్రకారమా ఏ ప్రకారం చేస్తామని చెప్పేసి కొద్దిగా మంచిగా క్లారిటీ ఇయ్యి. ఇంకొకటి, రేవంత్ అన్న గారు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి అని పిలవాలంటే మాకు పిలవబుద్ధి కాదు. ఓన్లీ రేవంత్ అన్ననే అలవాటు అయింది అందరికీ. మీరు ముఖ్యమంత్రి అంటే కూడా మాకు ఏ ముఖ్యమంత్రి అంటే ఇక దూరం పోతుంది. అది రేవంత్ అన్న అంటేనే కొంచెం దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ ప్రతిపక్షాలు బురద చల్లుతున్నప్పుడు దాన్ని కూడా గొంతు చించుకొని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు దొంగలు మాట్లాడితే దొంగలకు కూడా సమాధానం చెప్తారా? ఆల్రెడీ 10 సంవత్సరాలు దొంగలు వాడి దొంగలన్న దోసుకోకపోతే కొన్ని వదిలిపెట్టి కొన్ని అయ్యో ఉంచిపోతారు. ఈ దొంగలు వాడి మొత్తం సాఫ్ చేసుకోరు, పొరకబెట్టి ఊపుకుండా పోయారు. గిసోడి దొంగలకు కూడా ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా అరుచుకుంటా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళని లైట్ తీసుకొని మీరు చేసే పనులు చేసుకుంటూ పోతే చాలా బాగుంటుందని మా ఒక చిన్న సలహా అంతే. ఈ దొంగలకు కూడా మీరు సమాధానం చెప్తే ఎట్లా? వాళ్ళు దొంగలే, చీకటి దొంగలు, అందరు దొంగలే, ఒక్కరు కాదు వాళ్ళ దాంట్లో అందరు దొంగలే. హరితహారం కూడా ఉన్నది, హరితహారం కూడా విచారణ జరిపారు. దాని మీద కూడా 100 కోట్లు దోసుక తిన్నారు. దాని మీద కూడా ఏం చెట్లు పెట్టిరు, ఎడబెట్టిరు, దాని మీద కూడా విచారణ జరిపిరి. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన 200 కోట్లు ఖర్చు పెట్టిరు, దాని మీద కూడా తీయరి. మూసి ప్రక్షాళన అన్నారు, అప్పుడు దానికి కూడా నిధులు వదిలేరు. ఎక్కడ పోయినాయి ఆ నిధులన్నీ? ప్రతి దాంట్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళల్లో కూడా అవకతవకలు, ఎవరికి బిల్లులు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పటికిప్పుడు కొంతమంది ఈ మధ్యన బిల్లులు క్లియర్ చేసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మళ్ళీ పేరుకేమో మేము కట్టించినామంట. ఆ బిల్లులన్నీ వాళ్ళు మీరు వచ్చి ఇప్పుడు క్లియర్ చేస్తారు. మాకు చెప్తానే ఉంటారు, కాంట్రాక్టర్లు టచ్లో ఉన్నారు. ఇప్పుడు బిల్లు క్లియర్ అవుతుంది, ఇప్పుడు క్లియర్ అవుతుంది అని చెప్తారు. మళ్ళీ పేరేమో ఆయనది, డబుల్ బెడ్రూమ్ రోల్ కట్టించారు మేము కట్టించినాక. మరి ఆ బిల్లులు ఓడిచ్చిండు, మరి అది చెప్పుకోవాలి కదా. మరి మీరు కాంట్రాక్ట్ ఇస్తే వెళ్ళిపోతుంది, మూడ దొరుకొని వెళ్ళిపోతుంది, మీ కమిషన్లు మీరు తీసుకొని వెళ్ళిపోతుంది. మరి కట్టినోనికి పైసలు ఎవడు కట్టాలి? ఇప్పుడున్న ప్రభుత్వం తలకాయ కింది కాలు పైకి చేసి ఏ అప్పులు సప్పు చేసి ఇప్పుడు వాళ్ళకు గాడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తుంది కానీ చెప్పుకోవడంలో వెనుకబడ్డామన్నారు. చెప్పుకోవడంలో 100% వెనుకబడ్డారు. దానికి ఒక దశ నిర్దేశము, ఒక పద్ధతి ఇట్లా లేదు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ CBSE సిలబస్, ICSE సిలబస్, ఈ స్కూళ్ళు ఉంటాయి కదా, వాటిల్లో ఎట్లా సిస్టమ్ ఉంటుందంటే మార్నింగ్ 7:30కి ఈ టైంకి రావాలి, ఈ టైం నుంచి ఈ టైం సబ్జెక్ట్, ఈ టైం నుంచి ఈ టైం సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచరు కంపల్సరీ అటెండెన్స్ ఉంటుంది. తర్వాత డ్రిల్ పీరియడ్ ఉంటుంది, ఆ సార్ ఉంటాడు. ఎవరు కూడా ఆబ్సెంట్ గారు. ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అయినప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లో వేరే
సార్ వస్తాడు, ఆ చదువు చెప్తుంటారు. అదైతే అంటే ఒక పద్ధతిగా అంత అయిపోయినాక ట్యూషన్ కూడా ఉంటుంది. మీరు సార్ ఏమేం చెప్పిండు, మీరు ట్యూషన్లో ఏం చదవాలి, మీకు ఏం వస్తలేదు, ఈ ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్కూల్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి మీరు చెప్తున్నది చూసిండ్రు కదా, మీరు ఈ పథకాలని ప్రజలకు తీసుకుపోతలేరు అన్నారు కదా. మన దగ్గర ఏం సిస్టమ్ ఉన్నదంటే గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ ఉన్నది. పొద్దున 9:30 10ంటికి బయలుపోతే సాయంత్రం 4:30కు 5 గంటలకు ఇంటికి వస్తారు. పొద్దుగాల సంచి మెడకేసుకొని పోతే పొద్దుకంగా వచ్చి సంచి సిరేస్తాం, కథం, మళ్ళీ రేపు పొద్దుగాల దోలాడతాం ఆ సంచిని. ఇప్పుడు మనం ఇచ్చిన పథకాలను కూడా ప్రజలకు తీసుకుపోవడంలో ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలకు సరిగ్గా తీసుకుపోలేకపోతున్నారు. ఇది వాస్తవం. ఎట్లా తీసుకుపోవాలి, దిశానిర్దేశం చేయాలి, దానికి ఒక కమిటీలు ఉండాలి. ఇగో ఈ ఈ పని వీళ్ళు చేయాలి, ఈ పని వీళ్ళు చేయాలి, ఇది వీళ్ళు చేయాలి. ఈ ఈ దిశానిర్దేశం కొన్ని కమిటీలు వేసుకొని ఆ కమిటీల ప్రకారం మీరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేసుకుంటే ఏ స్కీమ్ మీకు చెందుతుంది, మీరు ఇది చేసుకోండి అని వాళ్ళకు అవగాహన కల్పించాలి ప్రజలకు. ఆ అవగాహన కల్పించేటోళ్ళు లేరు. మీరు పథకాలు అందిస్తున్నారు కానీ ప్రజలకు పోతలేవు, ప్రచారం చేసుకుంటలేరు. సరే, లబ్ధి పొందిన వాళ్ళనన్నా కనీసం మరి జనాలకు చూపిస్తారా వీళ్ళు లబ్ధి పొందిరని? అది కూడా లేదు. ఇస్తున్నాము కానీ చెప్పుకోలేకపోతున్నాం. అది దీని మీద కూడా ఫోకస్ పెట్టుర్రి. ఇప్పుడు ఇంగ్లీష్ సార్ పోయి సైన్స్ చెప్పి సైన్స్ సార్ వచ్చి ఈ తెలుగు చెప్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడున్న పరిస్థితులలో అట్లా ఉన్నది. కాకపోతే దీన్ని దిశానిర్దేశం ఎట్లా తీసుకుపోవాలి, ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోర్రి. అన్ని స్కీములు ఇస్తున్నాము, అన్ని పథకాలు అమలు అవుతున్నాయి కానీ ప్రజలకు చేరువేస్తలేరు. ఈ స్కీములు ఉన్నాయి, ఇవి వీళ్ళు తీసుకుంటారు, మీరు ఎందుకు తీసుకుంటలేరు, వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. అవి ఎట్లా తీసుకోవాలని చెప్పేటోళ్ళు లేరు. అవి ఎక్కడ అప్లై చేయాలి ఏంది కొంతమందికి తెలియట్లేదు. అవి ప్రజలకు చేరవేయాలి, చేరవేసి ప్రచారం కూడా చేసుకోవాలి. మరి నువ్వు పథకాలు అమలు చేసినప్పుడు ప్రచారం కూడా చేసుకోవాలి కదా, ఆ ప్రచారం చేస్తలేరు, అవి చేసుకోవాలి. ఇందుకు పార్టీ ప్రభుత్వం సమన్వయ మీటింగ్ను కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. మరోవైపు ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్లైన్ చేశామన్నారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కీలక శాఖల్లో కొనసాగిస్తున్నామన్నారు. త్వరలో వాళ్ళకి చెక్ పడుతుందని సీఎం వివరించారు. ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరహాలో తప్పుల తడకతో ప్రభుత్వాన్ని నడిపించమని తెలిపారు. పారదర్శకమైన పాలన అందించి దేశంలో తెలంగాణను ఉన్నతిగా నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎస్, మీరు ఆ పని చేయండి అన్న, ఇంకా 15 ఏళ్ళు కూడా మీరు అధికారంలోనే ఉంటారు. ప్రజలకు మేలు చేసిన వాళ్ళు ఎప్పటికైనా అధికారంలో ఖచ్చితంగా ఉంటారు.